ఇన్ని ఫెసిలిటీస్ చూసాం కదా, స్పోర్ట్స్ చూసాము, పిల్లలతో మాట్లాడాము, అన్నీ చూసిన తర్వాత మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే బాగుండు అని ఆలోచన వస్తుంది పేరెంట్స్కి. సో అలాంటప్పుడు రావాల్సింది అడ్మిషన్ సెల్కి. అడ్మిషన్ సెల్ గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలండి. లెఫ్ట్ సైడ్ మొత్తం సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీస్ ఉంది, చూపిస్తారండి. సో ఇది మొత్తం సౌత్ ఇండియా అడ్మిషన్ బ్లాక్ అనమాట. ఉమెన్ అడ్మిషన్ వింగ్కి ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడతో నేను మాట్లాడతాను రేపు పొద్దున. ప్రస్తుతానికైతే మీరు ఆఫీస్ చూడండి. మొత్తం చాలా నీట్గా చక్కగా, ఏ బ్లాక్ ఆ బ్లాక్ డిస్టర్బెన్స్ లేకుండా, ఒక స్టూడెంట్తో ఇంకో స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఇలా క్యాబిన్స్ లాగా ఇచ్చేశారు. బాగుంది కదండి. సౌత్ ఇండియా పిల్లలకి, మన పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మనం నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుందాం. సో ఆర్కే యూనివర్సిటీ గురించి ఇంకొక కొత్త విషయాన్ని మీకు చెప్పాలండి. పబ్లిక్ రిలేషన్షిప్స్ డిపార్ట్మెంట్ అని ఉంది, చూసారా ఆ బోర్డ్ని. సో ఇక్కడ చదువుకునే పిల్లలకి పేరెంట్స్ దూరంగా ఉంటారు కాబట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనే టెన్షన్ ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. సో అలాంటి టెన్షన్ లేకుండా రెగ్యులర్గా వీళ్ళు ఇక్కడ తెలుగు స్టాఫే ఉంటారు, వాళ్ళ పేరెంట్స్తో టచ్లో ఉంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆర్కే యూనివర్సిటీ యాప్ను ఒక దాన్ని మెయింటైన్ చేస్తున్నారండి. రెగ్యులర్గా వాళ్ళ పిల్లలు క్లాస్కి వెళ్తున్నారా లేదా, అటెండెన్స్ ఎంత ఉంది, అంటే మార్క్స్ ఎంత వస్తున్నాయి, వాళ్ళ రిపోర్ట్ కార్డ్ గురించి అన్ని విషయాలు వీళ్ళు మానిటర్ చేసుకోవచ్చు. రోజు తెలుసుకోవచ్చు. దూరంగా ఉన్నారు కదా, అమ్మో ఎట్లా తెలుసుకోవాలి అన్న టెన్షన్ లేకుండా మంచి అవకాశాన్ని కల్పించింది ఆర్కే యూనివర్సిటీ.